శ్రీవల్లి 10,00,000 మ్యాటర్తో పాటు ఇక వాళ్ళ నాన్న ఇడ్లీ దోశలు అమ్ముతాడని చెప్పేసి నర్మదాకి అయితే అసలు విషయం అయితే తెలిసిపోయేసరికి నీ గుట్టు మొత్తం త్వరలోనే బయట పెడతా అని చెప్పేసి నర్మదా అయితే శబ్దం చేస్తారనమాట. ఇక శ్రీవల్లి అయితే భాగ్యం దగ్గరికి వెళ్ళి చెప్పగానే ఇక భాగ్యం అయితే దోశల వ్యాపారానికి గ్యాప్ ఇచ్చి మరి ఇక ఇద్దరు కలిసి ధనవంతులు గెటప్ అయితే వేసుకుని రామరాజు ఇంటికి అయితే వస్తారనమాట. తొలేకాదశి కదా అని చెప్పేసి మీకు బట్టలు తెచ్చామని చెప్పేసి ఇంక వచ్చి ఇక నర్మదాకి అయితే వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇడ్లీకి దిక్కులేనోడు ఊరంతా పూరీలు పంచిపెట్టినట్టుగా మనం ఉన్న దరిద్రానికి ఎంత ఖర్చు పెట్టి ఇవన్నీ చేయడం అవసరమా ఆవిడ గారండి అని చెప్పేసి ఆనందరావు అనగానే మనల్ని చంపాలనుకున్న వాళ్ళని చంపడం ద్వాపర నాటి ధర్మం, మన మోసాన్ని బయట పెట్టాలనుకున్న వాళ్ళ అంతు చుట్టం ఈ కాలం ధర్మం, పద ఆ పని చూద్దాం అని చెప్పేసి ఆ ఖరీదైన బట్టలు కట్టి విలువైన గిఫ్ట్లు అయితే తీసుకొని రామరాజు ఇంటికి అయితే వెళ్తారనమాట. చూసే వాళ్ళకైతే సైకిల్ మీద ఇడ్లీలు అమ్ముకునే వాళ్ళకి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయబ్బా, అంత డబ్బు ఎక్కడిది అని చెప్పి మనకైతే అనిపిస్తుంది అనమాట. ఇక నర్మదా ప్రేమ వాళ్ళు వచ్చి అయితే భాగ్యం ఆనందరావు వాళ్ళని అనుమానంగా చూస్తూ ఉంటారు. రండి కూర్చోండి వదిన గారు అని చెప్పేసి వేదవతి అనగానే కూర్చోవలసింది మేం కాదు, మీరు అన్నయ్య గారు కూర్చోవాలి, మీకు కొత్త బట్టలు పెట్టాలి కదండి అని చెప్పేసి భాగ్యం అయితే అంటదనమాట. ఇక ప్రేమ నర్మదా వాళ్ళ వైపు కోపంగా చూసి ఒకరి ముఖాల్లో ఒకరు చూసుకున్నది చాలు కానీ మీరు వెళ్ళి పీటలు పసుపు కుంకుమ తీసుకురండి అని చెప్పేసి అంటదనమాట. ఇప్పుడు బట్టలు ఏంటి అని చెప్పేసి వేదవతి అనగానే తొలి ఏకాదశి కదా, వియ్యంకుల వారికి బట్టలు పెట్టడం మా ఆచారం అని చెప్పేసి భాగ్యం అయితే అంటదనమాట. ఇంతలో ప్రేమ నర్మదా వాళ్ళు పీటలు తెచ్చి చాప మీద పరుస్తారు. అది చూసిన భాగ్యం అయితే అయ్య బాబోయ్ ఇదేంటిది, మీ అమ్మ బాబులు మీకు పద్ధతి పాటు నేర్పించలేదేమో, చీచి పీటలు ఎలా వేయాలో కూడా తెలియడం లేదు, ఇలా వేయాలని చెప్పేసి అంటదనమాట. ఇక నర్మదకైతే బాగా కోపం వచ్చి ఇక భాగ్యం చేతిలో ఉన్న పీటను లాక్కొని మా అమ్మ నాన్నలు నాకు పద్ధతులు బాగానే నేర్పించారని చెప్పేసి పీటని టక్కీ మన కిందకైతే వదిలేస్తే మీకు ఏం కావాలో ఎలా వేయాలో అది చెప్పండి, మాటలు నోరు జారొద్దని చెప్పేసి అంటదనమాట. ఇక భాగ్యం అయితే పీటలు ఎలా పడితే అలా వేసేస్తారా, తుడిచి వేయాలని తెలియదా అని చెప్పేసి అంటదనమాట. ఇక ప్రేమ అయితే పీటలను కోపంగా తుడిచి ఇదిగో తుడిచావు చాలా పద్ధతిగా అని చెప్పేసి అంటదనమాట. ఒసే నేను ఈ తంతు పెట్టిందే మీ కంట కన్నీరు తెప్పించడానికే, మీతో ఆడుకుంటానుగా అని చెప్పేసి అంటదనమాట. పక్కకు జరుగు అని చెప్పేసి ఇక నర్మదా ప్రేమ వాళ్ళని పక్కకు అయితే లాగేసి ఇక తర్వాత రామరాజు వేదవతి వాళ్ళని అయితే కూర్చోబెట్టి బట్టలు పెడుతుంది అనమాట భాగ్యం. ఇక ఆ తర్వాత అయితే మొదలు పెడుతుంది. అన్నయ్య గారు మీకు నానే వాళ్ళు ఎవరూ లేరని అన్నారు కదా, నాకు తెలిసి మీకు ఇంతవరకు ఎవరు ఇలా బట్టలు పెట్టి ఉండరు, మొదటిసారి మేమే బట్టలు పెట్టి ఉంటాం, మీరు మొహమాటం పడ్డ ఈ సంతోషం ఇక ఎప్పటికీ ఇలాగే ఉండనియండి, ఎందుకంటే మీకు ఇంకో 2 కోడలు ఉన్నా కూడా ఉపయోగం లేదు, మీకోసం మేమున్నాం, మా కుటుంబం ఉంది, మిగతా 2 కోడలు లేచిపోయి పెళ్లి చేసుకున్నారు, ఆ కోపంతో వాళ్ళ అమ్మా నాన్న రారు కదా అని చెప్పేసి భాగ్యం అయితే అంటదనమాట. ఇక వేదవతి అయితే ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకండి అని చెప్పేసి అంటదనమాట. అయ్య బాబోయ్ మీరు బలేటోళ్ళు, వాళ్ళందరినీ మరిపించే మేము ఉన్నా అని చెప్తున్నానంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా, మా వల్లిని నేను పద్ధతికి మారుపేరుగా పెంచాను, మిగతా 2 కోడల సంగతి నాకు తెలియదు కానీ మా అమ్మాయి మాత్రం మీరు గీసిన గీత దాటదు, పెద్దవాళ్ళకి చెప్పకుండా ఉద్యోగాలు ఎలగబెట్టడం కానీ షికారు చేయడం కానీ చేయదని చెప్పేసి నర్మదా ప్రేమ వాళ్ళకి గట్టిగా తగిలేటట్టుగా మాట్లాడదనమాట. ఇక నర్మదాకైతే వార్నింగ్ ఇస్తూ ఉంటుంది, నువ్వు ఎంతలో ఉండాలో అంతలో ఉండు, ఇంకోసారి నా కూతురు జోలికి వస్తే మీ జీవితాలు తలకిందులు అయిపోతాయని చెప్పేసి వార్నింగ్ అయితే ఇస్తుంది అనమాట. మరి గడసరి కోడలు నర్మదా ఊరుకుంటుందా, భాగ్యానికి ఎలాంటి కౌంటర్ ఇచ్చిందో ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. మన వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.